యావరేజ్‌గా మంత్లీ 3000 ప్లస్ సేల్స్ వచ్చే ఈ వాటర్ ప్రూఫ్ అధెసివ్ టేప్ అమెజాన్‌లో ₹399 ఫ్లిప్‌కార్ట్‌లో ₹255 మీషోలో ₹224 అమ్ముతున్నారు. ఇదే టేప్ మనకి ఇండియా మార్ట్‌లో ₹80 దొరుకుతుంది. సో ఈ వీడియోలో మనం ఈ మూడిటి మార్కెట్ ప్లేస్‌తో కంపేర్ చేసి ఎవరికి ఎక్కువ ప్రాఫిట్ ఉన్నాయో తెలుసుకుందాం. లిస్టింగ్ ప్రైస్ అమెజాన్‌లో వచ్చేసరికి ₹399, ఫ్లిప్‌కార్ట్‌లో వచ్చేసరికి ₹255, మీషోలో వచ్చేసరికి ₹224 ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి కమిషన్. అమెజాన్ వచ్చేసరికి 8% కమిషన్ అనేది తీసుకుంటుంది. సో అక్కడ వచ్చేసరికి ₹31.3 అనేది కమిషన్ లాగా వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లిప్కార్ట్ వచ్చేసరికి ₹20 యాజ్ ఇన్ కమిషన్ లాగా పోతుంది. మీషో అనేది కమిషన్ అనేది తీసుకోదు. నెక్స్ట్ వచ్చేసరికి క్లోజింగ్ ఫీజు అమెజాన్లో ₹10, ఫ్లిప్కార్ట్లో ₹65, మీషోలో అగైన్ ₹0. నెక్స్ట్ వచ్చేసరికి షిప్పింగ్ ఫీజు అమెజాన్లో ₹65, ఫ్లిప్కార్ట్లో ₹16, మీషో ₹0 అగైన్. టోటల్ ఫీజ్ ఇవన్నీ కలిపితే మనకి ఎంత వస్తుందంటే 106.32 ఇన్ అమెజాన్, 105.4 ఇన్ ఫ్లిప్కార్ట్, 0 ఇన్ మీషో. నెక్స్ట్ వచ్చేసరికి జిఎస్టీ అనేది ఈ ప్రోడక్ట్ మీద 18% ఛార్జ్ చేస్తున్నారు. సో జిఎస్టీ వచ్చేసరికి ₹13.2. నెక్స్ట్ ఫ్లిప్కార్ట్లో వచ్చేసరికి జిఎస్టీ ₹18.3. నెక్స్ట్ వచ్చేసరికి ₹14 అనేది ఇక్కడ జిఎస్టీ పడుతుంది. ఎందుకనంటే షిప్పింగ్ ఫీజ్ అనేది మీషో బయ్యర్ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తుంది, విచ్ ఇస్ ₹80. సో ₹80లో 18% అంటే ₹14 అనేది మనకి జిఎస్టీ లాగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ప్యాకేజింగ్ ఫీ వచ్చేసరికి ₹5 ఆన్ ఆల్ ప్లాట్ఫామ్స్ అని అనుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి కస్టమర్ రిటర్న్. ఇది నాన్ రిటర్నబుల్ ప్రోడక్ట్ కాబట్టి 0 అనేది కస్టమర్ రిటర్న్స్ ఉంటాయి. మనకి ప్రోడక్ట్ కాస్ట్ ఎంత? ₹80 అనేది ఇండియా మార్ట్లో దొరుకుతుంది. సో టోటల్ వచ్చేసరికి ఇక్కడ $211, ఇక్కడ టోటల్ వచ్చేసరికి $209, ఇక్కడ వచ్చేసరికి టోటల్ ₹99 అనేది పడుతుంది. సో ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ మనం కంపేర్ చేస్తే, సో అమెజాన్లో వచ్చేసరికి ₹188 అనేది మనకు ప్రాఫిట్ వస్తే, ఫ్లిప్కార్ట్లో వచ్చేసరికి ₹45 మన ప్రాఫిట్. నెక్స్ట్ వచ్చేసరికి మీషోలో వచ్చేసరికి ₹125 అనేది మన ప్రాఫిట్గా మిగులుతుంది.